తాళాలు వేసేశారు. చాలా మంది సెక్యూరిటీ గార్డులు కాపలా కాస్తారు. దానికి దగ్గర కూడా వెళ్ళనివ్వరు. రాత్రుల్లో అక్కడ దెయ్యాలు తిరుగుతున్నట్టు ఇక్కడ ఎక్కువ శాతం మంది నమ్ముతారు. ఆ దయ్యాన్ని చూస్తేనే గుండె ఆగిపోతుందంట. చర్చ్ కి మెయిన్ ఎంట్రన్స్ కూడా మూసేసి ఉంది. సరే, ఫస్ట్ ఆ ఊరేంటో తెలుసుకోవడానికి పైకి ఎక్కడం మొదలు పెట్టా. అంతా చాలా సైలెంట్ గా ఉంది. ఇల్లులు దగ్గరగా ఉన్నాయి. చుట్టూ అడవి నుంచి రకరకాల శబ్దాలు వస్తున్నాయి. నెమ్మదిగా తెలియకంటానే చీకటి పడిపోయింది. సో చర్చ్ లోపలికి దారి ఏమైనా ఉందా అని చూడడానికి బయలుదేరా. సెక్యూరిటీ కొంచెం టైట్ గానే ఉంది. ఈ టైంలో అంతా ఇక్కడ తిరగకూడదు, ఇళ్లలోకి వెళ్ళిపోండి. ఎవరు ఎంత అసాధ్యం అన్నా అసాధ్యాన్ని సాధ్యం చేయడమే మన పని మిత్రమా. బాగా ఆలోచించాక మొత్తానికి లోపలికి వెళ్ళడానికి ఒక దారి అయితే కనుక్కున్నాం. కాకపోతే చర్చ్ లోపల మాత్రం కొంచెం టైమే ఉండగలుగుతాం. మొత్తానికి చర్చ్ తాళం తీయడానికి ఒకరు అంగీకరించారు. నిజాన్ని తెలుసుకోవడం కోసం ఈ ఆపరేషన్ ని ఎలాగైనా సక్సెస్ చేయాలి. ఇక్కడ వింత శబ్దాలు వినిపిస్తాయా అన్నారు గాని నా పని మాత్రం ఆ తెల్లని బట్టలు వేసుకున్న ఆవిడ కనిపిస్తుందా లేదా అన్నది చూడు. లోపల నడుస్తుంటే నెమ్మదిగా చీకట్లో మునిగిపోతున్నాం. గానీ ఇక్కడ మీకు కనిపించడం కోసం ఎడిటింగ్ లో లైటింగ్ పెంచబడుతుంది. చర్చికి సరిగ్గా మధ్యలో చాలా టైట్ గా ఒక నెట్ను కట్టారు. ఇంక ముందుకు ఎవరు వెళ్లొద్దు అని చెప్పడానికి ఒక అడ్డయి ఉండొచ్చు, లేదా దీని మీద ఉన్న ధూళిని బట్టి చాలా కాలం క్రితం ఇందులో గేమ్స్ ఆడుండొచ్చు. లోపలికి రావడానికి జరిగిన డీల్లో లైట్లు వేయకూడదు, శబ్దాలు చేయకూడదు అని కొన్ని కండిషన్స్ ఉన్నాయి. గానీ తప్పదు కదా. కెమెరాల్ని బిగించడం మొదలైంది. ఇప్పుడు అందరూ బయటకు వెళ్లిపోయి చర్చిలో నన్ను ఒక్కడనే వదిలేసి తాళం వేసైపోతున్నారు. లోపల కొంచెం వింతగానే ఉంది. ఒకప్పుడు బ్రిటిషర్స్ కట్టిన అండ్ వాళ్ళు నడిచిన ఈ చెక్క ఫ్లోర్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నప్పటికీ పదే కెమెరా స్టాండ్లు పడుతున్నాయి. ముందులాగే మళ్ళీ కూర్చున్నా, గానీ ఈసారి కళ్ళని బాగా తెరిచి లోపల ఉన్న వాళ్ళందరూ బయటికి వెళ్లిపోయి తాళం వేసేశారు. ఒక్కసారిగా చాలా నిశ్శబ్దం అయిపోయింది. కంటికి కనబడని చలి ఒక రకమైన అనుభూతినిస్తుంది. చుట్టూ అడవి నుంచి అండ్ చర్చ్ ఫ్లోర్ కింద ఉన్న పురుగుల నుంచి ఒక రకమైన వింత శబ్దం కూడా వస్తుంది. నేను కూర్చున్న కుర్చీ వెనక నుంచి మీకు మొత్తం చుట్టూ చూపిస్తా. ఇక్కడే నేను ఒకటి గమనించా. ఈ చర్చ్ కున్న అద్దాల మీద ఒక